కామారెడ్డిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ సవాళ్లతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అరోరా భూములపై చర్చకు సిద్ధమన్నారు రమణారెడ్డి. చర్చకు వచ్చేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో పాటు కారుకి నిప్పుబెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు, మంటలను అదుపు చేశారు. కామారెడ్డిలో హై టెన్షన్ వాతావరణం చూస్తున్నాం. కాంగ్రెస్ బీజేపీ సవాళ్లతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అరోరా భూములపై చర్చకు సిద్ధమన్నారు రమణారెడ్డి. చర్చకు వచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో పాటు కారుకి నిప్పుబెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు, మంటలను అదుపు చేశారు. రైట్, కామారెడ్డిలో హై టెన్షన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో టెన్షన్ వాతావరణం నెలకొందో కనిపిస్తోంది. పూర్తిగా కారుకి నిప్పుబట్టిన వాతావరణం. పోలీసులు కల్పించుకుని అదుపు చేయకపోతే ఇంకెంత ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. మా కరెస్పాండెంట్ శేఖర్ జాయిన్ అవుతున్నారు. శేఖర్, వివాదం ఏంటి కాంగ్రెస్కి బీజేపీకి మధ్య? కామారెడ్డిలో ఈ స్థాయి టెన్షన్ వాతావరణం మనకు కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ బిందు, కామారెడ్డిలో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అక్కడ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఆ వెంకటరమణారెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అరోరాకు సంబంధించినటువంటి భూములను కబ్జా చేశారు. అట్లాగే డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి కొంత భూమిని కబ్జా చేశారు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అట్లాగే మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా విమర్శలు చేసినటువంటి విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ఎమ్మెల్యే కేవీఆర్ రిప్లై ఇచ్చారు, సవాల్ విసిరారు. ఆధారాలు ఉంటే తీసుకొని రావాలని బహిరంగ చర్చకు నేను సిద్ధమంటూ కేవీఆర్ సవాల్ చేశారు. ఆ సవాళ్లకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రతిస్పందిస్తూ మేము ఆధారాలతో సిద్ధంగా ఉన్నాము, బహిరంగ చర్చకు వస్తున్నాము అంటూ శిశువార్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి రావాలంటూ సవాల్ చేశారు. అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, అట్లాగే గిరిధర్ రెడ్డి కారులో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఈ మహేందర్ రెడ్డి మీద దాడి చేయడము, కారును ధ్వంసం చేసినటువంటి సంఘటనలతోటి కొంత ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. హై టెన్షన్ వాతావరణము అక్కడ ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గిరిధర్ రెడ్డిని, మహేందర్ రెడ్డిని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. అయితే కారు పెద్ద ఎత్తున కూడా ధ్వంసం కావడము, కొంతమంది ఎన్ఎస్యూఐకి సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అయితే హైటెన్షన్ వాతావరణాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఇరు వర్గాలను చెదరగొట్టేటువంటి ప్రయత్నం దాదాపు 1-2 గంటల పాటు టెన్షన్ వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ భూ కబ్జాకు సంబంధించినటువంటి ఆరోపణల మీద
ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ అయితే చేశారు. అక్కడ టెన్షన్ వాతావరణాన్ని కొంత సర్దుమణిగించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి దీని మీద ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఎన్ఎస్యూఏకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకంగా రిప్లై ఇస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. 2-3 రోజుల నుంచి మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ఈరోజు అది కాస్త హై టెన్షన్ వాతావరణానికి తెరలేసిందని చెప్పుకోవాలి. శేఖర్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన హౌస్ అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే దాడికి పాల్పడడం కూడా కనిపిస్తోంది. ఈ సిచ్యువేషన్ ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎస్, ఎమ్మెల్యే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కామారెడ్డి అంతా కూడా బీజేపీ కొంత మంచి పట్టున్నటువంటి నియోజకవర్గము. అందులోనూ కేవీఆర్కు వ్యక్తిగతంగా మంచి పేరుంది అన్నటువంటి అంశాన్ని కూడా మనం చూడొచ్చు. గతంలో ఇద్దరు ప్రజెంట్ సీఎం అట్లాగే మాజీ సీఎం ఇద్దరు కూడా కామారెడ్డిలో కంటెస్ట్ చేశారు. వాళ్ళిద్దరిని కాదని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కేవీఆర్ను ఎన్నుకున్నటువంటి సిచ్యువేషన్స్. కానీ అతి కొద్ది కాలంలోనే ఆ కేవీఆర్ మీద బుక్ ఆరోపణలు రావడము, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ ఆరోపణలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అన్నది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆరోపణలకు ప్రతి సవాల్ కేవీఆర్ విసిరారు. ఆధారాలు ఉంటే దేనికైనా సిద్ధము, బహిరంగ చర్చకు రావాలని ఆయన ప్రతి సవాల్ విసిరినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవకాశం ఉంటుందా ఈ అంశం పైన? ఈ స్థాయిలో ఉద్రిక్త వాతావరణం ఇదంతా కూడా చూస్తున్నాం కదా. ఎస్ బిందు, ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, ఎంక్వైరీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక భూ కబ్జాకు సంబంధించినటువంటి విషయం మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఏ రకంగా ముందుకు వెళ్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా తన క్యాంప్ ఆఫీస్ మీదకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎదురుదాడి బీజేపీ పార్టీ నాయకులు చేశారు కాబట్టి ఆ ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. ప్రజెంట్ హౌస్ అరెస్ట్లో ఎమ్మెల్యే ఉన్నారు. మరి సాయంత్రం వరకు ఆయన స్పందిస్తారా లేదా అన్నది కూడా కొంత చూడాల్సి ఉంటుంది. రైట్ శేఖర్.